ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కూడారై వైభవంగా జరుపుకున్నాము. అయితే ఈ కూడారై ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాము? 108 గిన్నెలలో గంగాళల్లో పాయసం అనేది నివేదించడము అనేది ఎలా వచ్చింది, అసలు ఎందుకు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి తిరుప్పావై 30 రోజులు 30 పాశురాలను మనం అనుసంధానం చేసుకుంటున్నామండి. ఇవి గోదాదేవి రచించింది. అయితే ఆమె వీటితో పాటు ఇప్పుడు ఈ తిరుప్పావై అయిపోయిన తర్వాత మనం గోదా కళ్యాణం చేస్తాము, అయిపోతుంది. కానీ నిజానికి ఈ తిరుప్పావై 30 రోజులు అయిపోయినాక వెంటనే గోదా కళ్యాణం కాదండి. శ్రీరంగంలో అంటే ఎక్కడైతే అమ్మవారి నిజంగా వివాహం జరిగిందో అక్కడ శ్రీరంగం కోయల్లో మనకు వైశాఖ మాసంలో జరుగుతుంది ఈ గోదా కళ్యాణం. ఎందుకు అంటే అప్పుడు జరగలేదు, కానీ మనము ఈ తిరుప్పావై దాంట్లోనే చివరగా గోదా కళ్యాణం చేయడం అనేది మనకు పరిపాటు అయిపోయింది. ఆ విధంగానే జరుపుకుంటున్నాం. కానీ శ్రీరంగంలో మాత్రము మనకు ఆ విధంగా జరుగుతుందండి. ఫాల్గుణ మాసంలో జరుగుతుంది. అయితే ఈ తిరుప్పావై అయిపోయిన తర్వాత శ్రీరంగనాథుడు కరుణిస్తాడు అనుకుంటుంది. ఎందుకు అని అంటే అముక్తమాలేదా అని పేరు వచ్చింది కదా ఈమెకు. ఈమె ధరించిన పూలను ఆమె నాకు ఇష్టం అంటాడు కదా, కాబట్టి ఆమె అంటే ఇష్టం ఉంది కాబట్టి వివాహం చేసుకుంటాడు, వస్తాడు అని చెప్తాడు. ఆమె అవును వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి శ్రీరంగనాథుడు రాలేదు. రాకపోతే అప్పుడు ఆమె శ్రీరంగనాథుడిని తలుచుకుంటూ 143 పాశురాలను రాసిందనమాట. అయితే 143 పాశురాలు రాసినా కూడా పరమాళ్ళు రాలేదు. అయితే ఆమె తినడం మానేసి చిక్కి శల్యమైపోతూ ఉందన్నమాట రోజు రోజుకు. అప్పుడు ఏమని చేయాలో తోచదు. ఎందుకు స్వామి రావట్లేదు అని వస్తా అని కలలో కూడా చెప్తాడు, స్వప్నంలో, కానీ రాడు. ఎందుకు ఇంకా ఇలా పరీక్షిస్తున్నాడు రావట్లేదు అని అక్కడే దగ్గరలో ఉన్న అరంగూరు అంటే సుందరబాహు పెరమాళ్ళు ఆ స్వామికి అమ్మ మొక్కుకున్నదట. ఏమని అంటే ఆ స్వామితో నాకు వివాహం జరగాలి, ఆ విధంగా జరిగితే నేను 108 గంగాళలతో పాయసాన్ని చేసి ఆరగింపజేస్తాను అమ్మ మొక్కింది. అయితే ఈ విషయము ఈ 143 పాశురాలలో ఆమె రచించినప్పుడు దాంట్లో తెలియజేసిందనమాట. అంటే ఆమె భావనగా సంకల్పం చేసుకున్నదనమాట, అలా చేయడానికి నిశ్చయించుకుంది. ఇప్పుడైతే మానసికంగా నేను నీకు సమర్పిస్తున్నా, వివాహమైన తర్వాత నేను నీకు నిజంగా మొక్కు చెల్లించుకుంటాను అన్నట్టుగా ఆమె అందులో లిఖించిందనమాట. అయితే తర్వాత అన్నట్టుగానే స్వామి కరుణించి విష్ణు చిత్తుల వారికి కలలో కనిపించి మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటా, తీసుకురావాల్సింది అని చెప్తారు. ఆ ఆలయం వాళ్లకు, పెద్దలకు, పూజారి వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట, మీరు శ్రీవల్లిపుత్తూరు వెళ్ళి గోదాదేవిని తీసుకురావాల్సింది లాంఛనాలతో అని. అప్పుడు వాళ్ళు వస్తారు. అక్కడున్న రాజు కూడా వీళ్లకు సహకరించి అమ్మవారిని తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడు శ్రీరంగానికి వెళ్ళడము, అక్కడ వివాహం జరిపించడము, తర్వాత అమ్మ స్వామిలో
లీనమైపోయింది అని మనకు చెప్తారు. అప్పుడు అక్కడే శ్రీరంగనాథ స్వామితోనే అమ్మవారు కూడా కొలవై ఉంటుంది అన్నమాట. ఇది జరిగిందండి అప్పుడు. అయితే ఇంతలో ఈ మధ్యలో ఇంకా టైము చాలా జరిగిపోయిందనమాట. ఈ 143 పాశురాలు రాయడము, అమ్మ ఎదురు చూడడం, ఇదంతా కథ ఉంది ఇంకా. అయితే అప్పుడు అందులో రచించింది కదా. తర్వాత 4000 సంవత్సరాల తర్వాత మనకు రామానుజాచార్యులు అవతరించినప్పుడు వీటన్నిటినీ ఉద్ధరించారు కదా వారు. కాబట్టి మన సాంప్రదాయంలో ఉన్న ఈ తిరుప్పావైని రోజు పఠించేవాళ్ళు అనమాట. భిక్షకు వెళ్ళేటప్పుడు మనం ఇది కూడా తెలుసుకున్నాం. రోజు పఠించినప్పుడే వారు జీయరు, తిరుప్పావై జీయర్ అని పేరు వచ్చింది వీరికి. అయితే ఇట్లా వాళ్ళ శిష్యులకు ఇవన్నీ కూడా బోధించేదన్నమాట. ఈ అమ్మవారు రచించినవి కూడా చెప్తూ చదివి అర్థాలు తెలిపేటప్పుడు వారికి అనుమానం కలిగింది. ఎందుకు అంటే తను అమ్మవారు మరి ఈ విధంగా ఈ పెరుమాళ్లకు నివేదిస్తా అని చెప్పింది, మరి ఆ మొక్కు చెల్లించలేదా అని అనుమానం కలిగిందట. కలిగి వీరు ఏం చేసిండ్రు, ఆ శ్రీవెల్లిపుత్తూరు వెళ్ళి వాళ్ళ తరం వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఆ దేవాలయానికి పోయినరట. వెళ్ళి అక్కడ కూడా అడిగిండ్రట. కానీ వాళ్ళు ఏమోనండి మాకైతే ఏమీ తెలియదు, మేమైతే ఇప్పుడు ఏం చేయట్లేదు, ఆ విధంగా మేమైతే వినలేదు అన్నారు. అప్పుడు వీరికి అయ్యో అమ్మ ఆ రోజు మొక్కింది తను చేయడానికి అవకాశం లేకపోయిందే, మరి అమ్మ మొక్కింది కానీ వివాహం అయిన తర్వాత చేయడానికి అవకాశం లేదు, అమ్మ స్వామికి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, కలిసిపోయింది, అంతర్ధానమైంది అంటారు. అంతర్ధానం అయిపోయింది కదా, అప్పుడు ఎలా చేస్తుంది? చేయలేదు అంటే వేరే ఎవరు చేయలేదు, అమ్మ లేదు కాబట్టి మనం చేయాలి దాన్ని ఇప్పుడు అని వీరు సంకల్పించింది అనమాట. సంకల్పించి ఏ దేవాలయంలో అయితే ఆ గోదాదేవి మొక్కిందో, తన సంకల్పాన్ని తెలియజేసుకుందో ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ విధంగా 108 గంగాళాలతోని అప్పుడు గంగాళాలు పెద్ద పెద్ద గంగాళాలు ఉంటాయి కదా అండి, వాటితోని వారు అప్పుడు పాయసం చేయించి, అది కూడా ఎలాగా పాలల్లో ఉడికించిన బియ్యము ఉడికించి తర్వాత నెయ్యి పలుకులు అన్నీ వేసి దాంతో పాయసం చేయడం, బెల్లం వేసి ఆ విధంగా చేసి అందరికీ దాన్ని ప్రసాదాన్ని వినియోగించారనమాట. అయితే ఇది మరి ఏ రోజు చేయాలి అనేది కూడా ఆలోచించారనమాట. అయితే ఈ తిరుప్పావైలో మనకు పాయసాన్ని తాగాలి కృష్ణుని కూర్చొని అని ఆమె కోరుకున్నది కదా, కాబట్టి ఈ కూడి ఇరుందు అంటుంది కాబట్టి ఆ రోజే ఈ పాయసాన్ని నివేదించడం అనేది చేస్తే బాగుంటుంది అని వీరు అభిప్రాయపడ్డారన్నమాట. అభిప్రాయపడి ఆ విధంగా ఆ రోజు 108 గంగాళాలతో ప్రసాదం చేసి నివేదించడం అనేది అప్పుడు ప్రారంభించారు. అయితే ప్రారంభించిన తర్వాత అమ్మ శ్రీవెల్లిపుత్తూరుకి వెళ్ళి అక్కడ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి విన్నపం చేసుకున్నారట. అమ్మ గోదా తల్లి, నువ్వు మొక్కుకున్నావు, నువ్వు మొక్కినట్టుగానే నేను ఈ విధంగా నీ మొక్కును తీర్చేసిన ఈ పెరుమాళ్లకు అని తెలియజేసిందట. అప్పుడు నిజంగానే గోదాదేవి పులకించిపోయింది ఆ మాట విని. అంటే అమ్మకి ఆ విధంగా నేను చెయ్యలేదేమో అనే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే వీరు రామానుజాచార్యుల వారు దాన్ని నెరవేర్చిన అని చెప్పినరో వెంటనే అక్కడి నుంచి కదిలి ముందుకొచ్చి చేయి పైకెత్తి అన్న అని పిలిచిందట రామానుజాచార్యుల వారిని. అది వీరు చాలా పులకించిపోయారు. అమ్మ సంతోషపడింది. కాబట్టి దీన్ని మనము నేనొక్కడిని చదవడం కాదు, అన్ని దివ్య దేశాలలో ఈ ప్రతి సంవత్సరం కూడా
ఈ మాసంలో దీన్ని ఈ విధంగా నెల రోజులు పాటించాలి అని నియమం చేసిండ్రు మన రామానుజాచార్యులు. అయితే ఆ నియమం ప్రకారము ఈ కూడారు అంటే 27వ పాశ్రం వచ్చిన రోజు పాయసం తాగాలి అని కృష్ణుడిని కోరుకుంటుంది కదా. ఎందుకంటే పాపం పాలు నెయ్యి అన్నీ వాళ్ళు వ్రతం మూలంగా అన్నీ నిషేధం చేసుకున్నారు. వాళ్ళే మేము తినము అని చెప్పారు కదా. అన్ని రోజులు వ్రతం నియమాలు పాటించిండ్రు, అలంకరణలు చేసుకోలేదు, కాటుక పెట్టుకోలే, పూలు పెట్టుకోలే. కాబట్టి ఆ రోజు అవన్నీ మాకు నువ్వు ఇవ్వాలి, అమ్మ వచ్చి మమ్మల్ని అలంకరించాలి. మరి అలంకరించిన తర్వాత మనం పాయసాన్ని సేవించాలి అని కోరుతుంది కదా. అందుకని ఆ రోజు ఈ విధంగా చెయ్యాలి అని నియమం పెట్టారనమాట. మనకు ఆ సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసిండ్రు రామానుజాచార్యుల వారు. అప్పటి నుంచి కూడా ఇది ఆ విధంగా మనము ఆచరిస్తూ ఉన్నాము. అదేవిధంగా పెద్ద పెద్ద గంగాళాలలో చేసి నివేదిస్తూ ఉంటారు పెద్ద దేవాలయాలలో. మనము అంత ప్రసాదాన్ని వినియోగించలేని వాళ్ళు చిన్న చిన్న వాటిల్లో 108 గిన్నెలలో పెట్టి నివేదించడం అనేది జరుగుతుందండి. ఇది ఎంతో విశేషమైన పాశ్రం కదా. అంటే ఆ స్వామిని చేరుకున్న ఆనందంలో స్వామితో కలిసి మరి మనము ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది ఎంత గొప్ప విషయము. అయితే ఆ అమ్మ కోరిక ఆ సంకల్పం ప్రకారం రామానుజాచార్యులు చూడండి, అంటే మన పెద్దల కోరికలు ఏమైనా ఉన్నప్పుడు వాటిని తీర్చుకోలేకపోయినవి అని తెలిసినా మనం కూడా వాటిని తీర్చాలి. అయితే ఆ అమ్మ మరి మనకు ఆడపడుచు. కలియుగంలో మొట్టమొదటగా అవతరించిన ఆళ్వారు. మరి ఒకే ఒక్క ఆళ్వారు, మరి 10 మంది ఆళ్వార్లకు ఒకే ఒక్క కూతురు లాంటిది. అంటే మనకు ఆడపడుచు లాంటిది. అందుకే మనము ఆ అమ్మకి శ్రావణ మాసంలో ఒడిబియ్యం పోస్తూ ఉంటాం కదా, ఆండాల్తి నక్షత్రం అని. ఆ విధంగా రామానుజాచార్యులను అన్న అని పిలిచింది. మరి 10 మంది ఆళ్వార్లేమో వాళ్లకు తండ్రితో సమానం అన్నమాట. అందరికీ కూతురుగా, బుద్ధుల కూతురుగా ఆమె వాళ్ళ పరంపరను, భక్తి మార్గాన్ని ఈమె కూడా అనుసరించింది. ఆ విధంగా ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియజేసింది ఆళ్వార్ల గురించి, 10 మంది గురించి కూడా. అందుకే వాళ్ళ తరానికి ఆ వంశ పరంపరలో తర్వాత వచ్చిన అమ్మ కాబట్టి ఆ విధంగా తెలియజేసింది అనమాట. అందుకని ఇవన్నీ కూడా మనము గుర్తు చేసుకొని వాటిని మనము మనసులో స్మరించుకొని నమస్కరించుకున్నప్పుడు మనకు చెప్పిన విశేషం కూడా అదే కదా. సన్మానం అనేది చాలా గొప్పగా ఉండాలి. ఈ సన్మానం గురించి అందరూ విని తరించే విధంగా ఉండాలి అని చెప్పింది. అందుకే మరి ఇన్ని విశేషాలను మనం విని సంతోషించినప్పుడే మనం తరిస్తాము. భక్తి శ్రద్ధలతోని విని ఆనందించడమే తరించడం అన్నమాట. కాబట్టి అందరూ దీన్ని కూడా వినండి, చక్కగా ఆ సన్నివేశాన్ని స్మరించుకోండి. ఆ కృష్ణయ్యను చూసిన ఆనందాన్ని మనము అనుభవిస్తే కనుక మనకు ఆ కృష్ణ యొక్క అనుగ్రహము, ఆ రామానుజాచార్యుల అనుగ్రహము, మన గోదాదేవి అనుగ్రహం కూడా మనం పొందుతామన్నమాట. ఇదండి మరి ఈ కూడారై ఉత్సవం యొక్క ప్రత్యేకత. మరి దీన్ని ఎలా చేయాలో కూడా వివరించింది కాబట్టి ఆ విధంగానే చేయడం అనేది పరిపాటి అన్ని దేవాలయాలలో కూడా ప్రస్తుతం వైష్ణవ దేవాలయాలన్నిట్లో కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మనము తప్పకుండా రోజు వెళ్ళకుండా ఈ కూడారై రోజు తప్పకుండా ఆలయానికి వెళ్ళి ఆ కృష్ణుణ్ణి, గోదాదేవిని దర్శించుకొని ఆ ప్రసాదం స్వీకరించి ఇవన్నీ విని ఆనందించినట్టయితే మనకు కూడా అన్ని శుభాలు జరుగుతాయి, మన పాపాలు తొలుగుతాయి అని
మనకు పెద్దలు చెప్పారు కాబట్టి దాన్ని మనం అందరం అనుసరిద్దాం, తరిద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.